కూటమి పాలనలో అన్ని కలుషితాలే, అన్ని విషపూరితాలే, ప్రాణాలతో చెలగాటాలే. ప్రజలు నరక యాతన పడుతున్నా పాలకులు పట్టించుకోరు, అధికారులు నిద్ర లేవరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఓ కాలువను విష జలాలతో నింపేశారు. మురుగు నీటితో పాటు సకల వ్యర్థాలను కాలువలో కలిపేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులే కాదు, మున్సిపల్ అధికారులు కాలువను విషతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫలితంగా దాదాపు డజనుకు పైగా గ్రామాలకు చెందిన 40,000 మందికి పైగా ప్రజలు ఈ కలుషిత జలాలని తాగి రోగాల బారిన పడుతున్నారు. గుర్రపు డెక్కతో నిండిపోయి నీరు పారే దారి లేక చెత్తా చెదారంతో అత్యంత అధ్వానంగా ఉన్న ఈ కాలువ నర్సాపురం నియోజకవర్గంలో ఉంది. ఇదే వేములదీవి కాలువ. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయతూ ఈ కాలువలో చెత్తా చెదారం పేరుకుపోతూనే ఉంది. పట్టణంలో డ్రైనేజీ నీరంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ కాలువలోనే కలుస్తుంది. వేలముదిని టీ ఛానల్ గ్రామాల వారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. పీచుపాలెంలో చేపల రొయ్యల విక్రయాలు జరుగుతాయి. వాటి వ్యర్థాలు ఈ కాలువలోనే కలుపుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ గ్రామాల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఎమ్మెల్యే నాయకర్ ఎక్కడున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రజా సంఘాలుగా అనేక సార్లు మున్సిపల్ అధికారులకు సంబంధిత ప్రజాప్రతినిధులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం. అనేక ఆందోళన పోరాటాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎన్ని చేసినా కానీ ఇక్కడ సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్లాగా వ్యవహరిస్తున్నారు. మరి ఇన్ని గ్రామాలు, సుమారు 10 గ్రామాలు ప్రజలు త్రాగినీటి కాలం కలుషితమైపోతుంటే పట్టించుకోలేని దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం ఉన్నదంటే దీనికి చాలా సిగ్గుపడుతున్నాం. అదేవిధంగా ఈ కాలువ ఎంబడే అనేక రొయ్యలు ఫ్యాక్టరీలు, అనేక రొయ్యల దుకాణాలు, ఇట్లాంటివి కూడా వ్యర్థాలు కూడా అదే కాలువలోకి యథేచ్ఛగా వదిలేయడం వల్ల మరింత పొల్యూషన్ కూడా అయిపోతుంది. దీని మీద ఇరిగేషన్ అధికారులు కానీ, ఇటు మున్సిపల్ అధికారులు కానీ, సంబంధిత మండల పరిషత్ అధికారులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం ఇది సరైనది కాదు. పట్టణంలో 4-5 చోట్ల మున్సిపల్ అధికారులే డ్రైనేజీలలోని మురుగునీటిని వేములదీవి కాలువలోకి నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. ఇక చేపలు రొయ్యల వ్యాపారులు సైతం వ్యర్థాలను కాలువలో పారేస్తున్నారు. కళ్ల ముందే అంతా ఇలా కలుషితం చేస్తున్నా అధికారులు పట్టించుకోరు, పాలకులు మాట్లాడరు. మరోవైపు కాలువను బాగు చేయకపోవడంతో సుమారు 6,000 ఎకరాల ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. ఏదైతే ఈ పంట కాలం నుండి నీరు వస్తుందో ఆ నీటిని సుమారు 12 గ్రామాల ప్రజలు అదే నీటిని తాగవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా లక్ష్మణేశ్వరం కొలాయి చెరువు, అలాగే తూర్పుతాడులో ఉన్న కొలాయి చెరువు, ఈ 2 కొలాయి చెరువులకి ఇదే నీరు సరఫరా అవుతుంది. అంచేత ఇటువంటి కలుషితమైన నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ కిడ్నీ పేషెంట్లు కూడా బాగా పెరుగుతూ ఉన్నారు. అంతేకాదు డయేరియా ఇటువంటి రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. అంచేత అలాగే కింద గ్రామాలకి స్వచ్ఛమైన ఈ తాగునీరు కానీ సాగునీరు కానీ అందే పరిస్థితి ఉండలేదు. ఎవరు వ్యక్తిగతంగా తప్పులు చేయడం ఒక భాగం అయితే, మున్సిపాలిటీయే కనీసం 5-6 చోట్ల డ్రైనేజీ పైపులు కాలువకు వదిలేస్తారు, యథేచ్ఛగా వదిలేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. అంచేత వెంటనే ప్రభుత్వ అధికారులు దీని మీద స్పందించి ఏదైతే ఈ పంట కాలువ కలుషితం ఉందో దాన్ని అరికట్టాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, అలాగే కిందికి సాగునీరు సక్రమంగా వెళ్ళడానికి అధికారులు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, దర్బరేవు, మర్రితిప్ప, వేములదేవి, బియ్యపు తిప్ప వరకు 7 కిలోమీటర్ల మేర ఈ కాలువ ప్రవహిస్తోంది. 10 పంచాయతీలకు ఈ కాలువ నీరే ఆధారం. ఈ నీటిని తాగుతోన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే తమ గ్రామాలు మరో ఉద్దానంలా తయారయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు.